2 సార్లు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన పేరు డ్రగ్స్ విషయంలో రాగానే అసలు ఈ 5 ఏళ్ల నుంచి ఓ పక్కన తెలంగాణలో డ్రగ్స్ తాగుతూ రోజు అక్కడ ఉన్నటువంటి బలిసినోళ్ళ పిల్లలే దొరుకుతున్నారు, సస్తున్నారు, చంపుతున్నారు, రచ్చరచ్చ నడుస్తుంటే అక్కడెక్కడ రేవంత్ డ్రగ్స్ అమ్ముతున్నాడన్నో, కేసీఆర్ డ్రగ్స్ అమ్ముతున్నాడన్నో రాలా. ఎవరికి వాళ్ళు బాధ్యతగానే పోలీస్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ డ్రగ్స్ ఏం పట్టుబడాల, గంజాయి పట్టుబడతానుంది, ఇక్కడ పట్టుబడుతుంది, దేశవ్యాప్తంగా పట్టుబడతారు. ఇక్కడ డ్రగ్స్కి సంబంధించి ఏమొచ్చింది, ఒక షిప్ ఏదో ఆంధ్రావాడి పేరుతో తమిళనాడులో వచ్చింది. అది వాడు అసలు ఆఫీస్ ఎక్కడ అడ్రస్ పెట్టుకున్నాడు, కానీ ఇక్కడ కాదు. రెండవది ఇంకొక షిప్ వచ్చేటప్పటికి మొన్న ఈ మధ్యన విశాఖలో సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేశారు. అక్కడి నుంచి బయట నుంచి వచ్చిన సమాచారం అంటూ ఏదో వీటి కోసం వచ్చినటువంటి చేపల మేత కోసం వచ్చినటువంటి దాంట్లో డ్రగ్స్ ఉంది అన్నటువంటి దాని మీదన దర్యాప్తు పూర్తి కాకముందే ప్రాథమికంగా అందులో డ్రగ్స్ ఉన్నాయని సిబిఐ నిర్ధారించడం, దాన్ని బేస్ చేసుకుని వారం రోజుల పాటు సినిమా నడిచింది. రోజు కంటైనర్ల కొద్ది డ్రగ్స్, ఇక్కడ అందరూ డ్రగ్స్ తాగేస్తున్నారు. రోడ్ల మీద మనకు కనబడరా డ్రగ్స్ తాగితే? పేకాట క్లబ్లు ఉన్నాయి, డ్రగ్స్ ఉన్నాయి, ఇవి కనబడవా? అంత వెర్రితనంగా ఉందా? లేకపోతే మీడియా నిద్రపోతుందా? అందులో ఎవరి కాళ్ళకి మీడియా ఉంది కదా, వైసీపీ కనుక ప్రమోట్ చేస్తుంటే మిగతా మీడియా అంతా ఎగబడి మరీ కొడుతుంది కదా వాళ్ళని. మరి ఎందుకు కనబడలేదు మనకి అంటే డ్రగ్స్ అనేటువంటి దాని మీద ఇంకా అంతగా మన రాష్ట్రంలో పుంజుకోవాలి. ఎందుకంటే అది భారీ కాస్ట్లీ. గంజాయి కాబట్టి గంజాయి తాగట్లేదని చెప్పను, ఖచ్చితంగా తాగేవాళ్ళు. దాన్ని అది వ్యక్తిగతంగా దుర్వ్యాసనం. అది దాన్ని తీసుకొచ్చేసి పవన్ కానీ లేకపోతే చంద్రబాబు కానీ వీళ్ళు ఏం చెప్తుంటారు, డ్రగ్స్ ఇంకేముంది, డ్రగ్స్ రాజధాని చేసేసాడు విశాఖని, అది ఇదని. మరి గుజరాత్లో మొన్ననే కదా దొరికింది ఒకటి భారీగా, వేల కోట్ల రూపాయలు. ఇదే ఇప్పుడు తాజాగా గుజరాత్లోని అరేబియా సముద్ర తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆపరేషన్లో పోర్బందర్ తీరంలోని ఓ పడవలో 173 కిలోల మాదక ద్రవ్యాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పడవలోని 2 భారతీయులను అదుపులో తీసుకున్నారు మొన్న. కానీ అక్కడ గుజరాత్ డ్రగ్స్ కేంద్రం అయిపోయింది, గుజరాత్ ముఖ్యమంత్రి డ్రగ్స్ అమ్ముతున్నాడు అని అన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కేసుని క్రైమ్గా కాకుండా రాజకీయాలకు చొప్పించి నేరస్తులను రక్షిస్తున్నారు.